గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య, బహుళ అమావాస్య, చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనము వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈరోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహరాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.25 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి
ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశి జాతకులకు ఈ మాసము యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చును. మాసము మొదట్లో ప్రథమార్థంలో మొదటి 3 వారాలు అనుకోండి, అప్పటి వరకు కూడా కొంచెం స్లోగా సాగినా కూడా తర్వాత బాగుంటుంది. అలాగే చివరి వారంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆలోచనల్లో అదుపు అనేది అవసరము ఈ తులారాశి జాతకులకు ఈ మాసంలో. ఆ అదుపు అనేది ఉండదు. రకరకాల ఆలోచనలు పుడుతూ ఉంటాయి మైండ్లో. అవి కార్యరూపం దాల్చవా అది తర్వాత విషయం. కాకపోతే ఆ ఆలోచనలతోనే ఉబ్బి తబ్బిపోతూ ఉంటారు ఈ తులారాశి జాతకులు. కొంచెం నియంత్రణ అనేది సూచించటమైనది. అలాగే ఆర్థికపరమైన సంబంధమైన విషయాల్లో కూడా, ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా మొదటి వారం 10 రోజులు అనుకోని ఖర్చులు అనేవి ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్. తర్వాత అయినా కూడా కొంచెం ఖర్చులు తగ్గినా కూడా మొత్తంగా చూసుకుంటే ఈ మాసంలో వీరికి ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే నోటిని కూడా అదుపులో ఉంచుకోండి. మాట పొదుపుగా వాడండి. అలాగే ఈ రాశి జాతకులు తమ కమ్యూనికేషన్ ద్వారా మంచి పేరును సంపాదిస్తారు. వారి పనులను సమకూర్చుకుంటారు. అలాగే సత్ఫలితాలను పొందుతారు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా. అలాగే తమ తోడ్పుట్టిన వాడితో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం సూచించటమైనది ఈ తులారాశి జాతకులకు. అలాగే ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటారో, లేదా విదేశీ సంబంధిత ఆదాయం పొందాలి అనుకుంటారో ఏదో ఒక రూపంలో, వారికి ఈ మాసము అనుకూలంగా కనబడుతోంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి అడ్డంకులు అనేవి, ఆబ్స్టికల్స్, హర్డల్స్, కాన్సన్ట్రేషన్ డైవర్షన్స్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. బ్రేక్స్ అనేవి కనబడుతున్నాయి. అది ప్రాథమిక విద్యనే అనుకోండి, మాధ్యమిక విద్యనే అనుకోండి, ఉన్నత విద్యనే అనుకోండి, ఏదైనా కూడా విద్యార్థులు ఎవరైతే ఉంటారో అందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్నవారికి కూడా ఈ మాసము అంత యోగదాయకంగా కనబడటము లేదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అంటే ఏం లేదు, ధ్యానము, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే కాన్సన్ట్రేషన్ డైవర్షన్స్ని కంట్రోల్ చేయొచ్చును. అలాగే సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఏవైతే అడ్డంకులు ఉంటాయో వాటి నుండి కూడా బయటపడవచ్చు. ఇది మీరు గమనించగలరు. అలాగే సంతాన సంబంధిత వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి, వారి ఆరోగ్య విషయాలని అనుకోండి, ఏదైనా కూడా చిన్న చిన్న సమస్యలు, సంతాన సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు, ఖర్చులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ముందు జాగ్రత్తగా ఉంటే వేటి నుండి అయినా బయటపడవచ్చును, లేదా తక్కువ దెబ్బతో బయటపడవచ్చును ప్రణాళికాబద్ధంగా ఉంటే. అలాగే వీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. ఎంత పట్టుదలగా ఉంటే అంత కార్యసిద్ధి అనేది వీరికి కనబడుతుంది. కొంచెం ఆలస్యమైనా కూడా 100% కార్యసిద్ధి అనేది ఈ తులారాశి జాతకులకు ఈ మాసంలో కనబడుతుంది. కాకపోతే పట్టుదల అనేది సూచించటమైనది. అలాగే ఎవరైతే వివాహితులు ఉంటారో, పెళ్ళైన వారు ఉంటారో, వారికి మొదట్లో భార్యాభర్తల మధ్య
అన్యోన్యత దెబ్బతినే అవకాశం కనబడుతుంది. తర్వాత నెల గడుస్తున్న కొద్దీ మళ్ళీ అన్నీ సర్దుకుంటాయి. మొదట్లోనే చిన్న చిన్న తేడాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వీరికి ఉదర సంబంధ సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలు, డైజెస్టివ్ ఇష్యూస్ ఏదో ఒకటి మొత్తానికి ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వీరు కొంచెం నీటిని ఎక్కువగా తాగటం సూచించటమైనది. కొన్ని దుష్ప్రభావాల నుండి బయటపడటానికి కొంచెం నీళ్లు ఎక్కువగా తాగటం సూచించటమైనది ఈ తులారాశి జాతకులు. అలాగే జీవిత భాగస్వామితో మొదట్లో చిన్న చిన్న పొరపొత్సాలు ఉన్నా కూడా నెల గడుస్తున్న కొద్దీ వాటి నుండి బయటపడతారు. అనుకోని ఖర్చులు ఉండే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ప్రయాణాల రూపంలో, అనుకోని ప్రయాణాల రూపంలో ఖర్చులు కనబడే అవకాశాలు ఈ మాసంలో తులారాశి వారికి పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే అదృష్టం సహకరిస్తుంది. పితృ సంబంధిత వ్యవహారాల్లో సానుకూలత అనేది ఉంటుంది. తండ్రికి సంబంధించిన ఏదైనా కావచ్చును, దానికి సంబంధించి కొంచెం అనుకూలత అనేది కనబడుతుంది. అదృష్టం కూడా సహకరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ముందడుగు వేస్తారు. గతంతో పోలిస్తే కొంచెం ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. అలాగే లాభాలు కూడా కనబడుతున్నాయి ఈ తులారాశి జాతకులకు ఈ మాసంలో. ఏదేమైనా కూడా కొంచెం ప్రణాళికాబద్ధంగా కష్టపడండి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఈ మాసం మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది అని సూచించటమైనది. అలాగే ఖర్చుల విషయంలో ఇంతకుముందే చెప్పినట్టు కొన్ని ఖర్చులు ఉంటాయి, భయపడాల్సింది ఏమీ లేదు, అన్నీ మేనేజబుల్గానే ఉంటాయి. ఏదేమైనా కూడా ఈ తులారాశి జాతకులకు ఒకటే సూచన, ప్రణాళికాబద్ధంగా ఉండండి. ఈ తులారాశి జాతకులు ప్రతినిత్యము కనకధార స్తోత్రం చదవటం కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు చదవటం కానీ, విష్ణుమూర్తి ఆలయ సందర్శన చేయటం కానీ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.